బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు సాక్షి బేహన్ ద్వారా లైవ్లో చెప్పబడినటువంటి టాపిక్ మృత్యువు దేహంతో జరగదు. ఎప్పుడైతే నేను అనేటువంటి అహంకారం దేహంగా భావిస్తూ ఉంటారో ఆ భావనతోటి మృత్యువు అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి సంవాదము శివపార్వతుల మధ్యన జరిగినది. ఇది మీరు మిస్ కాకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే చక్కటి టాపిక్ చక్కటి విషయము మీకు అవగాహన అవుతూ ఉంటుంది. ఇది ఒకటి రెండు పార్ట్స్గా అయినా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే రోజు అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియో మీరు వెంటనే కంటిన్యూషన్గా కూడా చూడగలుగుతూ ఉంటారు. అచ్చా, ఇంకా టాపిక్లోకి పోతే మనము ఈరోజు శివ మహాపురాణం శివశక్తి యుక్త్ శివశక్తికి భిన్నము కాదు అనేటువంటి విషయం ప్రమాణపూర్వకంగా మనము ఈరోజు ఈ టాపిక్లో కూడా తెలుసుకుందాము. కొన్ని విషయాలు అందరికీ చదివినా విన్నా జ్ఞాపకం రాకపోవచ్చు, అర్థం కాకనూ పోవచ్చు. ఇలాగా టాపిక్ వైజ్గా ఎప్పుడైతే మనము వింటూ ఉంటామో అప్పుడు మన బుద్ధిలోకి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మరి పార్వతీదేవి అడిగింది నేను ఎవరు అని, శివుడు ఇక్కడ సమాధానం చెప్పాడు. మాయా యొక్క అసలైన రూపము చూపించాడు. ఇది ప్రారంభంలోనే రాత్రి కనుక మౌనంగా ఉండిపోయింది. చంద్రుడి యొక్క అసంపూర్ణ దుందుల ఉండేది. ఇక ఏ ప్రశ్న వేసినా కూడా గాలిలోనే ఉంటూ ఉండేది. అప్పుడు పార్వతీదేవి అడిగింది, నాథ నేను ఎవరు అని. నాకైతే శక్తి అని చెప్పాడు. మీరైతే శక్తి అని చెప్పారు కదా, బ్రహ్మ అని కూడా అంటూ ఉన్నారు. అనగానే అప్పుడప్పుడు నేను స్వయం కేవలం ఒక దేహం మాత్రంగా ఒక భూమికగా ఫీలింగ్ అవుతూ ఉంటాను అని అడిగింది పార్వతీదేవి. అప్పుడు శివుడు సమాధానమేమీ చెప్పలేదు. కొన్ని క్షణాల తర్వాత, అంటే కొద్ది క్షణాలు సైలెన్స్ అయిపోయాడు. తర్వాత మాట్లాడుతున్నారు. ఏ రోజైతే నీవు నేను అనే ప్రశ్న వేసుకుంటావో ఆ రోజు నీకు ముక్తి అనేది లభిస్తుంది, ముక్తి అయిపోతావు అని అన్నాడు. ఇంకా శివుడైతే చెయ్యి జాపి చెలో ఈరోజు నేను నీకు మంచి అందమైన దృశ్యము చూపిస్తాను. మాయ స్వయం తన కళ్ళతోటి కూడా చూడగలుగుతుంది. ఎలా తన కళ్ళను ఎలా వ్యాపింపజేస్తుందో సంచరణ చేస్తుందో నీకు చూపిస్తాను అని శివుడు పార్వతీదేవితోటి అన్నాడు. శివుడు చూపించినటువంటి ఫస్ట్ దృశ్యం శివుడి యొక్క సాధన, అదే శవ సాధన. అంటే ఒక శ్మశానం ఉంది, అక్కడంతా కూడా భూమి భూమి లోపల, అంటే భూమి శ్మశానం అనగానే శవాలు కాలిపోవటాలు బూడిద అలా ఉంటుంది. ఆ యొక్క బూడిద ఎగురుతూ ఉంది. ఏదైతే చితి ఉందో అది ఆరిపోయినా బూడిద ఆ చుట్టుప్రక్కల ఎగురుతూ ఉంటుంది, వెదజల్ల పడుతూ ఉంటుంది. అక్కడే ఒక స్త్రీ యొక్క శవము ఉంది. ముఖం ఎలా ఉంది అనగా పార్వతీలాగా అనిపించింది. పార్వతి లోపల కొంచెం కంపించింది. ఇదేంటి నా యొక్క ముఖం ఉంది ఈ శవానికి అని భీతిల్లింది లోపల. అదే అనిపించింది. శివుడు వెంటనే అన్నాడు, ఇది నీ యొక్క ఫస్ట్ భ్రమ, అంటే నువ్వు దేహంగా భావించబట్టి అని అన్నారు. నువ్వు మరి సంవార్త కదా, రచితి అంటే నువ్వు రచనవు, రచయిత తండ్రి అన్నారు. మరి స్వ అనగా నీ లోపల అయితే దేహంగా భావించావో అదే నీ మైండ్లో కూర్చుంది అని అనటం జరిగింది. మా యొక్క ఫస్ట్ చాలన్నమాట. ఇది దేహంను ఆత్మగా తయారు చేసుకుంటుంది మాయ కూడా. ఫస్ట్ దాని యొక్క పన్నాగము ఏమిటి అంటే దేహమునే ఆత్మలాగా తయారు చేసుకోవటం, మర్పింపజేయటం, భ్రమింపచేయటం అనేది మా యొక్క ఫస్ట్ యుద్ధము, లేకపోతే దాని యొక్క
దాని యొక్క ఎత్తుగడ మాయ యొక్క ప్లాన్ అన్నమాట. రెండవ దృశ్యం చూపిస్తూ ఉన్నాడు శివుడు పార్వతీదేవికి. ఆ శ్మశానాన్ని సాక్షిగా ఎలా చూడాలి అని. అదే ఒక వృద్ధురాలైన తల్లి అక్కడ ఏడుస్తూ ఉంది. కొడుకు యొక్క శవము కాలిపోతూ ఉంది చితి మీద. రెండో వైపు వాళ్ళు ఆ శవాన్ని తీసుకొచ్చిన వాళ్ళు బంధుమిత్రులు నవ్వుకుంటూ గప్పాలు అంటే కోతలు కోసుకుంటూ చెప్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరు అన్నారు, ఇది మూడవ శవం కాలిపోయేది. ఇప్పుడు ఆమె యొక్క సమయం వస్తుంది అని. పార్వతీదేవి కళ్ళలో నిండిపోయి ఉంది ఆ మాట. వెంటనే శివుడు అడిగారు, ఏంటి సత్యము అని. ఎందుకంటే ఈ విలాపము, ఎందుకు వాళ్ళు నవ్వుతూ ఉన్నారు అంటే ఇదే మాయ అని అన్నది. ఏదైతే సంబంధాలు, రిస్తాలు, భవబంధాలు ఉన్నాయో అవన్నీ కూడా కాలిపోతూనే ఉంటాయి. సమాప్తమయ్యేది దేహము, దేహ సంబంధికులు, ప్రపంచము, వస్తువులు, పదార్థాలు ఇవన్నీ కూడా చితిలో కాలిపోయేయే అని. ఇవన్నీ కూడా కిరాయిదారుగా ఉన్నాయి, అంటే మనం వాడుకుంటున్నాం ఒక వస్తువులుగా అని చెప్పడం జరిగింది. మూడవ దృశ్యం చూపిస్తూ ఉన్నాడు శివుడు పార్వతీదేవికి. ఏంటది? భ్రమ యొక్క బింబము. మనం ఏదైనా చూస్తే భ్రమించామనుకోండి, దాని ప్రతిబింబం ఎలా కనపడుతుందో తేటతెల్లంగా స్పష్టంగా దృశ్య రూపకంగా శివుడు పార్వతీదేవికి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు శివుడు వాళ్లకు ఒక కాలేటువంటి నల్లగా ఉండేటువంటి జలము ఉన్నటువంటి సరోవరం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే నల్లగా ఉన్నటువంటి జలము కలిగిన సరోవరం దగ్గరికి తీసుకొని వెళ్ళటం జరిగింది. పార్వతీదేవి ఆ నీళ్లను చూడటంతో అక్కడ వారి యొక్క ప్రతిబింబం లాగా అనిపించింది. కానీ ప్రతి సెకండు అది మారిపోతూ ఉంది అని గమనించింది. అయితే ఎప్పుడైనా సరే అది వృద్ధి అవుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు వేశ్యలాగా, అప్పుడప్పుడు ఋషిలాగా, అప్పుడప్పుడు రాక్షస స్వరూపంగా ఆ యొక్క రూపము ప్రతి సెకండు ప్రతిబింబము మారిపోతూ ఉంది. అప్పుడు ఇదేంటి అని అనుకుంది పార్వతీదేవి. పార్వతి యొక్క ధ్వనిలో, మాటలో కంపనం అంటే వణుకు అనేది వచ్చేసింది. శివుడు దీనికి సమాధానం చెప్పాడు, ఇదే నీవు అని. ఎప్పుడైతే నీవు నీ యొక్క స్వరూపమును మర్చిపోతావో, నీవు నీ యొక్క శక్తిని గుర్తించటానికి బదులుగా సమాజాన్ని తెలుసుకుంటావు, సమాజం నుండి అడుగుతూ ఉంటావు, అదే మాయ యొక్క రెండవ రూపం. నేనెవరు అనేదానికి ప్రశ్న బయట నుండి వెతుకుతూ ఉన్నావు. నువ్వు లోపల వెతికితే నీ యొక్క ఒరిజినల్ స్వరూపము, స్వస్వరూపము, ఆత్మస్వరూపము, దివ్య స్వరూపము, శక్తి స్వరూపం మీకు కనపడుతుంది. బయట నుంచి అడిగామనుకో, అది ఏం చూపిస్తుంది? రకరకాలుగా స్వరూపాలను మారుస్తూ దాని యొక్క ప్రతిబింబం మారిపోతూ అలా కనిపిస్తూ ఉంటుంది. మా యొక్క రెండవ స్వరూపం నేను అనేది దాని సమాధానం బయట వెతకటం అని చెప్పాడు శివుడు. నాలుగవ దృశ్యం అక్కడ శవస్మృతి, ఆత్మ యొక్క నీడ. ఇది దీని యొక్క అర్థంని, ఈ దృశ్యాన్ని ఎలా చూపిస్తున్నారు శివుడు అంటే, ఒక తపస్విని అక్కడ కూర్చుంది, నిశ్శబ్దంగా, నిర్వస్త్రంగా, నిర్వికారంగా ఉన్నది. ఆమె కళ్ళు మూసుకొని కూర్చుంది. లలాటం పైన అగ్ని రేఖ ఉన్నది. పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. ఇది కూడా ఆమె యొక్క ప్రతిబింబమే. ఇదేంటి? ముక్తంగా గొంతులో నుంచి మాట వచ్చేసింది.
వెంటనే శివుడు అంటున్నాడు, ఇది కూడా నీవే. ఎప్పుడైతే నీవు స్వయంను వదిలిపెట్టేస్తావో, అంటే దేహ మనస్మృతి, దేహదారులు యొక్క మోహము, భ్రమ, ఇవన్నీ కూడా స్థూల ప్రపంచం ఇవన్నీ వదిలేస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు శూన్యమైపోతావు. అవన్నీ పట్టుకున్నావో నీకు శక్తి అనేది ఉండదు, శక్తి ఉండదు, శూన్యమైపోతావు. ఎప్పుడైతే నువ్వు శివుడిగా అయిపోతావంటే నువ్వు వీటన్నిటిని సాక్షి స్వరూపంలో చూస్తూ నేను నువ్వు స్వరూపంలో ఆత్మగా అనుకుంటావు, నువ్వు శివుడు అయిపోతావు అని చెప్పాడు. పార్వతీదేవి యొక్క వణుకుతున్నటువంటి ధ్వనితోటి అన్నది, నేను శక్తిని మాయగా అయిపోయాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నేను సమాప్తం అయిపోతాను. కానీ ఏదైతే సమాప్తం అయిపోతుందో అది నేను కాదు. ఏడుస్తున్నది మాయే. మౌనంగా ఏదైతే ఉన్నదో అది నేను అనే మాట చెప్పడం బిగించేసింది. శివుడు కూడా సమాధానం ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు ప్రశ్న వేసుకున్నావో నువ్వు మాయమైపోయావు, మాయలాగా అయిపోయావు, అంటే ప్రతిబింబం లాగా అయిపోయావు, ఒరిజినల్ కాదు, బాహ్యంగా కనిపించేది. ఎప్పుడైతే నువ్వు మౌనంగా అయిపోయావో అప్పుడు నువ్వు బ్రహ్మస్వరూపంగా అయ్యావు. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. శివ సత్యయుక్త. శివ మహాపురాణంలో శక్తి శివుడి నుండి భిన్నం కాదు, శక్తి కూడా శివుడి నుండి భిన్నము కాదు. అంటే అదే విధంగా ఇక్కడ శివగీతలో కూడా చెప్పబడి ఉంది, ఏదైతే నేను కాదో అదే పెద్ద మాయ అని. అంటే నేను ఆత్మని, ఈ దేహమును కాదు అని ఎప్పుడైతే అనుకుంటామో ఈ యొక్క దేహము మాయ అయిపోతుంది. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఇది అద్వైత వేదాంతము కదా. పార్వతీదేవి స్వయం మళ్ళా అడిగింది నేనెవరు అని. మాయ సైలెన్స్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటి అంటే సెల్ఫ్ డిసొల్యూషన్, క్రియేటింగ్ సెల్ఫ్ డిసొల్యూషన్. మాయ కూడా అదే. నువ్వు ఏదైతే కావో, మరి దేనైతే నువ్వు చూస్తూ ఉన్నావో, దేనైతే నువ్వు భ్రమిస్తూ ఉన్నావో అదంతా మాయ. జగత్తు మిథ్య, ఉన్నది లేనట్టుగా కనిపిస్తూ ఉంది, మిథ్యాగా అనిపిస్తూ ఉంటుంది. జగత్తు మొత్తము నశ్వరమైనది, వినాశనమయ్యేది, అదంతా మాయ, నువ్వు కాదు. నువ్వెవరు? సత్ చిత్ ఆనంద స్వరూపం, అవినాశీ స్వరూపం, అమర స్వరూపం, అదే నీవు. మళ్ళా ప్రతిరోజు అదే అవ్వటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అంటే నేను ఆత్మస్వరూపమును, బిందు స్వరూపమును, చైతన్య స్వరూపమును అని అభ్యాసం అనేది చేస్తూ ఉండు అని అన్నది. అయితే ఎప్పుడైతే పార్వతీదేవి అడిగిందో, మరి మృత్యు అంటే ఏంటి? మృత్యుబి మాయానా, మృత్యువు కూడా మాయేనా అని అడుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి టాపిక్ మనము తెలుసుకుందాము నెక్స్ట్. కొద్దిగా వింటే చక్కగా అర్థమవుతూ ఉంటుంది, ఎక్కువగా మర్చిపోరు. నమస్తే, పరం శాంతి, ధన్యవాదాలు. ఈ విషయం మీరు పలువురికి అందరికీ చెప్పాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.